హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి. మరొకసారి మన దేవుని మాటలతో మన దినచర్య ప్రారంభిద్దాం. రండి, ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఎంత గొప్ప దేవుడివయ్యా. నీకు మొరపెట్టుకునే భాగ్యం మాలాంటి సామాన్యులకి ఇచ్చి, ఎక్కడో ఉన్న నిన్ను ఇక్కడ నుండి కేకేస్తే పలికే దేవుడిగా ఉన్నందుకై వందనములు. మా ప్రార్థనలు ఆలకించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రార్థన గురించి మనం అనేక విషయాలు వింటూ ఉండగా, మీరు ప్రార్థనా జీవితంలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థన రావడం లేదండి, నాకు ప్రార్థన చేతగాదండి, నాకు ప్రార్థన చెయ్యబుద్ధి లేదండి, నాకు ప్రార్థన అంటే నిద్ర వస్తుందండి, నాకు ప్రార్థన అంటే విసుగొస్తుందండి, ప్రార్థన అంటే భయమే వస్తుందండి, ఇలా రకరకాలుగా చెప్తుంటారండి కొంతమంది. అవును, దురాత్మ నీలో ఉన్నప్పుడు ప్రార్థన చేయనివాడు నీకు భయం పెడతాడు. ప్రార్థన చేయబుద్ధి ఐదు పాపము నీలో ఉన్నప్పుడు నీ మనస్సుకి దేవుని మీద ఆశ రాదు. జ్వరం వచ్చినోడికి ఎలాగో ఆహారం యాపిటైట్ ఉండదో, అలాగ నీ జీవితం సరిలేనప్పుడు ఖచ్చితంగా ప్రార్థన రాదు. ఆయా సందర్భాల్లో మనకి మన ప్రార్థనకి అలవాటు, ప్రార్థనకి ఆచార ప్రార్థనకి అలవాటు పడిపోతే ఆ చేసిన ప్రార్థనే చేస్తుంటాం, కానీ అంతకంటే మించి దేవుని తలంపుల్లోకి మనం వెళ్ళలేం. మీకేమైనా ఇలాంటి సమస్య ఉందా ప్రార్థన విషయంలో? లేదా నేను భలే ప్రార్థన చేసుకుంటున్నాను అంటారా? అంటే భలే ప్రార్థన చేసుకుంటాననే ఉద్దేశంలో మీ ఉద్దేశం ఏంటి? మీకు కావాల్సినవన్నీ అడగటం ప్రార్థన అనుకుంటున్నారా? లేకపోతే స్తోత్రం 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 అని స్తుతి కృతజ్ఞతలు అంటూ కొన్ని మాటలు రిపీట్ చేయటము ప్రార్థన అనుకుంటున్నారా? ఇవన్నీ ప్రార్థనలో ఒక భాగం, కానీ అదే ప్రార్థన కాదు సుమా. ప్రార్థన అనేది అయిపోయింది అంటారు కొంతమంది. 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని ఇంకా ప్రార్థన చేసుకోవచ్చు అంటే ఆ ప్రార్థన అయిపోయింది అంటారు. ప్రార్థన అవ్వదు, అయిపోదు. నీ పెదవుల ప్రార్థన, నీ మాటల ప్రార్థన అయిపోద్దేమో, కానీ ప్రార్థనాత్మ నువ్వు కలిగి ఉన్నప్పుడు ఉచ్చరింపశక్యము కానీ మూలుగులతో మనం ప్రార్థన చేస్తామని వాక్యం సెలవిస్తుంది. ఒక్కసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపశక్యము కానీ మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. మనం ప్రార్థిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ యుక్తముగా ప్రార్థిస్తున్నామా? దేవుని సన్నిధికి చేరినట్లుగా ప్రార్థిస్తున్నామా? మీరు చేసే ప్రార్థన వల్ల మీ జీవితంలో మార్పు కలుగుతుందా? మీ ప్రార్థన మీకు బలమునిస్తుందా? విశ్వాస అభివృద్ధి కలుగజేస్తుందా అని పరిశీలించుకోవాలి. మేము ప్రార్థన చేసుకుంటామని సాధారణంగా అందరూ చెప్తూనే ఉంటారు. చిన్నప్పటి నుంచి మాకు ప్రార్థన చేసుకోవటం అలవాటు అంటుంటారు. అది అలవాటు కాదండి, అది ఒక జీవిత విధానంగా, జీవితంలో ఒక భాగంగా మారిపోవాలి ప్రార్థన అనేది. ఇవాళ చాలామంది ప్రార్థన శక్తిని అనుభవించలేకపోతున్నారు. కారణం, యుక్తముగా దేవునికి ఎలా ప్రార్థించాలనేది వారు ఎరుగుకున్నారు. ప్రార్థన మనం ప్రారంభించినప్పుడు అండి, తండ్రి, నాయన, ప్రభువా అని కొన్ని పొడి పొడి మాటలతో యేసయ్య సహాయం చేయి అని మొదలు పెడతాం. మనం మొదలుపెట్టి ఒక కొద్ది నిమిషాల్లోనే, ఇంకా స్టార్ట్ అవ్వకముందే యేసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ అన్నోడికి ఈ లోతైన ఆత్మలో చేసే ప్రార్థన, దైవ నిర్ణయాలను ఎరిగి దైవ చిత్తానుసారంగా చేసే ప్రార్థనలోనికి వెళ్ళడు అసలు. అంటే అవన్నీ అసలు లెక్కల్లోకి రావన్నమాట అండి. నాకు నూతనంగా వివాహమైనప్పుడు మేము సేవ ప్రత్యేకంగా ఒక పల్లెటూరులో ప్రారంభించవలసి వచ్చినప్పుడు, ఆ పల్లెటూరులో ఒక చిన్న గుడిసెలో
మాకు మేడలు ఉన్నాయి, నా భార్యకు మేడలు ఉన్నాయి. వాళ్ళు అత్తగారింటికి వెళ్ళలేదు, మా నాన్నగారింటికి వెళ్ళలేదు. దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళాం. అక్కడ ఇల్లు ఇవ్వనన్నారు క్రైస్తవులకి, విశ్వాసులకి. అందుకని ఒక చిన్న గుడిసె దొరికితే దాంట్లో సేవ ప్రారంభించాం. అక్కడ మేమిద్దరమే ఒక ముద్ద వండుకోవడం, తినటం, సేవ చేయటం. ఒకరోజు వంటగదిలో నుంచి పొగ వచ్చేస్తూ ఉంది. ఏమైందని వెళ్ళి చూస్తే నా భార్యకి గ్యాస్తో అప్పటికి అలవాటు కాబోలు పుల్ల పిడకతో వండడం చేత కాదు. సో పుల్లలన్నీ పిడకలన్నీ పొయ్యిలో తోపేసింది. అది ఎలక్క పొగ వచ్చేస్తుంది బయటికి. ఇందాక నుంచి వెలిగిస్తున్నానండి, ఎలగటం లేదు, నా వల్ల కావటం లేదు అంటుంటే నేను చెప్పాను, ఎందుకంటే నేను ఒక బ్యాచిలర్గా నీలగిరి కొండల్లో మిషనరీ సేవ చేస్తున్నప్పుడు, ఉద్యోగం కాదండి, సేవ చేస్తున్నప్పుడు అక్కడ నా వంట నేను వండుకొని వెళ్ళేవాడిని. అక్కడ కట్టెలతోనే వండుకోవటం నాకు బాగా అలవాటు. కాబట్టి ఇలాగ అన్నీ ఒకేసారి కుక్కేస్తే ఎలా అంటుకుంటుంది, ఇదిగో చూడు, ఇలా పుల్ల మీద పుల్ల పెట్టి ఒక చిన్న పిడక మీద కొంచెం కిరసనాయిలు వేసి దాన్ని కింద పెట్టి గొట్టంతో ఊతుంటే అది రగులుకుంటుంది. రగులుకున్న తర్వాత నువ్వు ఇంకా ఎక్కువ పుల్లలు పెడితే అది బగబగ మండుద్ది అని నేర్పించాను. మన ప్రార్థన కూడా అన్ని భారాలు, అన్ని సంగతులు ఒకేసారి దేవుని ముందు కుక్కేసి, ఎవరైనా నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ శ్రమ ఉంది, నాకైనా ఉంది, ఇది కావాలి, అది కావాలి, అన్నీ పెట్టేసేసి ఆ ప్రార్థన నాకు రావటం లేదు అంటే అది అంటుకోదు. అది పొగే వస్తుంది, మంట రాదు, శబ్దాలే వస్తాయేమో, ఒక పరిశుద్ధాత్మని కార్యం జరగదు. అందుకనే మనం ప్రార్థనకి సిద్ధపడాలి. ప్రార్థనలోనే నేర్చుకోవాలి. ప్రార్థనకు సిద్ధపాటు ప్రార్థనలోనే జరగాలి. నువ్వు తండ్రి, ప్రభువా, నాయన, యేసయ్య అని ఒక చిన్న చిన్న ముక్కలు, పుల్ల ముక్కలు పెట్టినట్టుగా పెడుతున్నప్పుడు నీవు నీకు వచ్చిన ప్రార్థనను నీవు దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఉన్నప్పుడు, నీవు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరిస్తూ ఉన్నప్పుడు, ప్రభువు నామాన్ని స్మరిస్తూ నీ హృదయం సిద్ధం చేసుకున్నప్పుడు ఆత్మ తానే, పరిశుద్ధాత్మని యొక్క వెలిగింపు మన హృదయంలో కలుగుతుంది కనుక మన గుండెల్లో మంట పుట్టుంది, మన గుండెల్లో మండుతుంటుంది. ఆత్మల కొరకైన ఆవేదన, దేవుని చిత్తం నెరవేర్చాలనే ఆసక్తి, దేవుని నిర్ణయాలను ఎరగాలనేటువంటి ఆశ, వాటితో మనకు తెలియకుండానే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ మన పక్షములో ఉండి మన ద్వారా ప్రార్థింపజేస్తాడు. ఇలాంటి అనుభవంలోనికి మీరు వెళ్ళారా? మీరు ప్రార్థనలో గడిపే 10 నిమిషాలు, 5-10 నిమిషాలు అన్నీ కూడా ఇంకా వెలిగించడానికి పొలంలో చేర్చినట్లుగా మీరు హృదయం సిద్ధపరచుకొని, స్థలం సిద్ధపరచుకొని స్థిమితపడడానికి, అందులోకి 15 నిమిషాల్లో మీరు ప్రార్థన ముగించారంటే ఇంకా మీకు ప్రార్థనాత్మ అంటుకోలేదు, మీరు ఆత్మలో ప్రార్థించే స్థాయికి వెళ్ళలేదు. మీ పొడిపడి మాటలతోటే మీరు దేవునితో ఏదో చెప్పుకున్నారు, ఆమెను అనేసి లేచిపోయారు. కాబట్టి ఎటువంటి ప్రతిఫలము దొరకటం లేదు. అంటే దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఏమి చెప్పాలనుకుంటున్నామో చెప్పుకుంటూ కూర్చోవటం కాదండి. సాధ్యమైతే ఈ గిన్నె నీ యొద్ద నుండి తొలగించము, ఆయనను నా చిత్తము కాదు నీ ఇష్టమే జరగనిమ్మని గెత్సెమని తోటలో యేసు ప్రభువు చేసిన ప్రార్థన చూడండి. మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఇవి నా విన్నపాలు, ఇవి నా ఇష్టాలు, కానీ ప్రభువా నా ఇష్టము కాదు నీ ఇష్టమే జరగనిమ్ము, నేను అనుకున్నది కాదు, నువ్వేం చేయమంటావో చెప్పు, నేను చేస్తాను అని నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు ఏం చేయాలో కూడా నీకు ఆయన చెప్తాడు. ప్రార్థనలోనే నీ చేత చెప్పిస్తాడు, ప్రార్థనలో ఒప్పిస్తాడు. మనకు కొన్ని ఇష్టం ఉండవండి, మనం కొన్ని చెయ్యమంటాం, కానీ పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పిస్తాడు. అది చేస్తే ఎంత మేలు, ఎంత ప్రయోజనమో, అది ఎందుకు దేవుని చిత్తము అన్నది ప్రార్థనలోనే నీకు కనిపింపగలుగుతుంది. అసలు ఈ స్థాయికి ఈ రోజున అనేక మంది ప్రార్థన మెట్టు ఎక్కటం లేదండి. పొడిపడి మాటలతో ఇక్కడిక్కడ ప్రార్థనతో ముగిస్తున్నారే కానీ దేవుని ఆత్మ మన హృదయాన్ని తాకునట్లుగా, మన ఆత్మ దేవుని ఆత్మతో మిళితమై దేవుని చిత్తానుసారంగా మన పెదవులలో నుండి మాటలు ఉచ్చరింప శక్యము కాని మూలుగులో, యు కెనాట్ ఎక్స్ప్లెయిన్
దేవుని గొప్పతనాలు విత్ యువర్ వర్డ్స్ నీవు మూలుగుతుంటావు. ఉచ్చరింప శక్యము కాని మూలుగలు. అదే కొందరు అన్య భాషల్లో మాట్లాడతామంటుంటారు. ఆ సమయంలో దేవుడు బయలుపరిచే విషయాలు నీకు కూడా అర్థం కానట్టుగా ఉంటవి, కానీ నీ ద్వారా దేవుడు తన పలుకులను వినిపింపచేస్తాడు. దేవుడి నిర్ణయాలను నీకు బయలుపరుస్తాడు, నీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. నువ్వు ఏది అడగాలో నీకు నేర్పిస్తాడు. నిజంగానండి, మనం ఎన్నోసార్లు మన ప్రార్థనలు స్వార్థపూరితమైన ప్రార్థనలుగా ఉన్నాయి. మనకు కావలసినవన్నీ దేవుని దగ్గరికి వెళ్ళి వాటి కొరకు గోజాడుతున్నామే కానీ, అడుగుతున్నామే కానీ, నీవు ఇది నీ చిత్తమేనా అని అడగటం లేదు. ఈరోజు నుంచి మీరు ఆత్మలో ప్రార్థించండి, మీరు పరిశుద్ధాత్మని శక్తితో ప్రార్థించండి. ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ప్రార్థన చేయు వరకు మీరు దేవుడి సన్నిధిలో కనిపెట్టండి. ఉదాహరణగా నేను చెప్పాను కదా, ఈ ఫిబ్రవరి నెలలోనే 15వ తారీఖు, ఫిబ్రవరి 15వ తారీఖు కాకినాడలో ఒక చర్చిలో నేను ప్రార్థన చేసుకుంటున్నా. పాపముల కొరకు, పశ్చాత్తాపములకు పొడి మాటలతో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు రాత్రి 12 గంటలు పావుదకు 1 గంట నుండి ఇంచుమించు పావుదకు 1 ముందుకు చేసిన ప్రార్థన పొడి మాటలు. అప్పటి నుంచి నాకు తెల్లవారి 8:30 వరకు, 8-15 నిమిషాల వరకు అసలు నేను అంతసేపు ఎట్ట ప్రార్థన చేశారో నాకు అర్థం కాలేదు. ఆ ఉచ్చరింప శక్యము కానీ మూలుగుతూ అప్పుడు పావుదకు 2ంటికి అర్ధరాత్రి తెల్లవారుజాము కళ్ళు మూసుకుంటే 8:15కి నేను కళ్ళు తెరిచినప్పుడు నాకు ఆ రక్షణ ఆనందం, ఆ జీవితంలో గొప్ప మార్పు. నా ఇష్టాలన్నీ పోయినాయి, దేవుని నిర్ణయాలునే, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని సేవ చేయాలి. యేసు ప్రభు నిజ దేవుడు, నా కొరకు ప్రాణం ఇచ్చిన వాడు, నేను పాపిని, అపవిత్రుడిని. ఈ ఒప్పుకోలులన్నీ నాకు ఆ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో రాత్రంతా నేల మీద పడి మూలుగుతూ చేసిన ప్రార్థన ప్రభావం ఈ రోజు వరకు నన్ను ప్రభు కొరకు సాక్షిగా నిలబెట్టాయి. మన ప్రార్థన మనకు పశ్చాత్తాపం పుట్టించాలి, ఒప్పుకోలు కలుగు చేయాలి, మన మనస్సు మారిపోవాలి. అవే విషయాలు ఈరోజు వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాం. మీరు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు మీరు పరిపూర్ణులు అవుతారు, పరిశుద్ధులు అవుతారు. మీ హృదయాలలో ఉన్న భారం తొలగిపోతుంది, మీ అభిప్రాయాలు మారిపోతాయి. దేవుని ప్రణాళికలను మీరు ఎరగలుగుతారు, దేవుని చిత్తము చేయడానికి మీరు సిద్ధపడతారు. ఇది ప్రార్థన. నా చిత్తము కాదు, నీ చిత్తమే జరగనిమ్మని ఆ రాత్రి ప్రభు చేసిన ప్రార్థన ఆ ఘోరాతి ఘోరమైనటువంటి శిలువ శ్రమను అనుభవించడానికి ఆయన సిద్ధపడ్డాడు, ఆయన బలపరచబడ్డాడు. ఎవరు తట్టుకుంటారండి? గట్టిగా ఒక దెబ్బ కొడితేనే మనం లోబడిపోతున్నాం, లొంగిపోతున్నాం, నిజం చెప్పేస్తున్నాం, లేక ఒక స్టడీగా ఉండలేకపోతున్నాం, తప్పులు ఒప్పేసుకుంటున్నాం. మరి ప్రభు అంత ఘోరమైన శిక్షించిన దేవుడిని దూషించలేదు, తనను శిక్షించే వాళ్ళని ద్వేషించలేదు, శపించలేదు. సరిగా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించము అని చెప్పగలిగారు. రాత్రి గెత్సెమని తోటలో ఆ పాపమంతా, మానవుల పాప దోషమంతా ఆయన ముందుకు వచ్చినప్పుడు, తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుంచి తొలగించు. అందరి దోషాలు నా మీద పడ్డప్పుడు అవమానము, ఆ సిగ్గు, ఆ శ్రమ, ఆ వేదన, ఆ శ్రమ, ఆ దేవుని కోపం, ఇవన్నీ తట్టుకోవటం చాలా అసాధ్యమండి. కానీ ప్రభు ఆ రాత్రి చెమట నేల పడుతున్న గొప్ప రక్త బిందువుల వలె మారునంతగా ప్రార్థనలో పోరాడాడు. అది నిజమైన ప్రార్థన. ఒక్క రాత్రి ప్రార్థన నీ బ్రతుకులు పరిపూర్ణమైన మార్పును తీసుకొస్తుంది. పరిపూర్ణమైన దైవ చిత్తాన్ని నీవు ఎరగలుగుతావు. పరిపూర్ణమైన ఆయన ప్రణాళికలో నువ్వు బ్రతకగలుగుతావు. నేను అనుభవపూర్వకంగా ఈ విషయం చెబుతున్నాను. ఇప్పటికీ అనేక సార్లు నేను ప్రార్థనలో కళ్ళు మూసుకున్నప్పుడు ఎప్పుడు కళ్ళు తెరుస్తానో, ఏం ప్రార్థన చేశానో కొన్నిసార్లు నాకు అర్థం కాదు, కానీ ఆత్మ తానే నా పక్షంలో ఉండి ఉచ్చరింపశక్యము కాని మూలుగలతో అనేక భారాలను దేవుని సన్నిధికి తెచ్చినట్లుగా నన్ను అభిషేకిస్తున్న వల్ల అనేకుల కొరకు నేను ప్రార్థించగలుగుతున్నాను. నా మట్టుకు నేను
నా దేవుని కొరకు నమ్మకంగా బ్రతకగలుగుతున్నాను. మీరు కూడా ప్రార్థనలో కనిపెట్టండి. ప్రార్థనాత్మ మీలో రగులు కొనే వరకు ప్రార్థన చేయండి. మీ నోటి మాటలతో చేసే ప్రార్థనలు ఉచ్చరింపశక్యము కానీ మూలుగులతో చేసే ప్రార్థన వరకు చేయటం ఆపకండి. తప్పక అద్భుత ఆశ్చర్య కార్యాలు మీ జీవితాల్లో చూస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యుక్తముగా ప్రార్థన చేయటం, నీకు అంగీకారంగా ప్రార్థన చేయటం మాకు చేత కాదయ్యా. మా పక్షములో ఆత్మను మాకు ఇచ్చినందుకు పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి ఉచ్చరింపశక్యము కానీ మూలుగులతో చేయు ప్రార్థన చేయనట్లు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. నీవు ఆత్మతో మమ్మను అభిషేకించే వరకు మా మోకాళ్ళ మీద వేచి ఉండటకు, మోకాళ్ళ మీద కనిపెట్టి ఉండటకు, నీ ఆత్మచేత ముట్టబడి పరిశుద్ధాత్మని నడిపింపుతో ప్రార్థించే అద్భుత ఆశ్చర్య కార్యాలు మా జీవితాలలోనూ మేము ప్రార్థించిన విషయాలలోనూ జరుగుట చూచుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 954044 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా తెలియజేయండి. రోజు చెప్తున్నాను, మీరు చాలామంది పంపిస్తున్నారు, అవన్నీ పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువేరు ప్రతి ధ్వనిలో బలి కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక.